శివాయ. అందరూ శివలింగానికి పూజ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందని చాలామంది అడుగుతున్నారు. అందరూ ఒకసారి స్ఫటికలింగానికి నమస్కారం 12 సార్లు మంత్రం చెప్పండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. హరర మహాదేవ శంభో శంకర. ఏ శివలింగాన్ని పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. శివారాధన చేసేవారు ఎటువంటి శివలింగాన్ని ఏ పూజ ద్రవ్యాల్లో పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు సంభవిస్తాయి అనేది ముందుగా తెలుసుకుందాం. గరుడ పురాణంలో ఏ ద్రవ్యాలు పూజిస్తే ఏ యొక్క వరాలు వస్తాయి, ఎటువంటి ఫలితాలు వస్తాయని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేమిటో ముందుగా మనం తెలుసుకుందాం. 2 పాలు కస్తూరి, 4 పాలు చందనం, 3 పాలు కుంకుమ కలిపి శివలింగాన్ని పూజ చేస్తే శివసాధ్యం లభిస్తుంది. అదే గోషకలింగం అనేది ఉంటుంది. స్వచ్ఛమైన ప్రదేశంలో కపిల గోవులు అంటే ఆవు పేడతో శివలింగాన్ని చేసి పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందండి. అదేవిధంగా నాలుకలింగం అనేది ఉంటుంది. ఏమిటి? ఇసుకతో లింగం చేసి పూజ చేస్తే విద్యావంతులు అవుతారు, శివసాధ్యం లభిస్తుంది. యమగోధుమ సాలిలింగం అన్నారు. జొన్నలు, గోధుమలు, బియ్యం కలిపి పిండి పట్టించి ఆ పిండితో లింగాన్ని పూజ చేస్తే చక్కడేంటి ఫలితం వస్తుంది. కాబట్టి శివలింగానికి ఆ విశేషమైన ఫలితాలు ఉన్నాయి. ఆ ఫలితాలన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అయితే శీతాఖండలింగం అనేది ఒకటి ఉంటుంది. మీ అందరికీ తెలుసో లేదో. ఏమిటి శీతాఖండలింగం? పటిక బెల్లంతో లింగం చేసి పూజిస్తే ఆరోగ్యం లభిస్తుంది. అదే శీతాఖండలింగం అంటారు. అయితే తిలపిష్టలింగం. తిలలు అంటే తెలుసండి అందరికీ. తిలలు అంటే నువ్వులండి. ఆ నువ్వులు లింగం అంటే నువ్వుల ముద్ద రుబ్బిసి ఆ ముద్ద చేసి ఆ లింగానికి పూజ చేస్తే కోరికలు అనేవి నెరవేరుతాయంట. కాబట్టి భస్మలింగం, భస్మం అంటే అందరూ తెలుసు కదండి, విభూతి. విభూతితోని లింగం తయారు చేయడం వల్ల సర్వ ఫలప్రదం, ఆరోగ్యంగా ఉంటారు, ఆయుష్ అనేది పెరుగుతుంది. గుండలింగం అంటే గుడ అంటే బెల్లం. గుడ అంటే ఏమిటి? బెల్లం. గుడలింగం. బెల్లంతో కానీ చక్కెరతో కానీ లింగం చేసి పూజిస్తే శుభ ఫలితాలని పొందుతారు. ఏమిటి? బెల్లంతో కానీ చక్కెరతో కానీ లింగాన్ని చేస్తే చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. ధాన్యలింగం. ధాన్యలింగం చేస్తే ధాన్యప్రదం, పూర్తిగా ఆరోగ్యంగా ఉంటుంది, అన్నవస్త్రాలకి లోటు లేకుండా ఉంటుంది. ఫలలింగం. ఫలలింగం తయారు చేస్తే ఫలప్రదం అనుకున్న కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటారు. అయితే దూర్వ కుజడ గరికపూసలతో లింగం అపమృత్యు నివారణ, ఎటువంటి దోషాలు లేకుండా నివారణ ఉంటుంది. కర్పూరలింగం ముక్తిప్రదం. ఈ లింగం చేయడం వల్ల అయస్కాంతలింగం. అయస్కాంతాన్ని లింగంగా చేసి పూజిస్తే సిద్ధిని కలిగిస్తాయి అయస్కాంతంతో చేయడం వల్ల. అదేవిధంగా మౌఖిక లింగం. ఈ మౌఖిక లింగం అంటే ముత్యాలతో భస్మంతో చేసి లింగం చేస్తే సౌభాగ్యాన్ని ఇస్తుంది. సువర్ణలింగం. సువర్ణం అంటే అందరికీ తెలుసు కదా, బంగారం. బంగారంతో లింగంగా చేస్తే మహాముక్తి ప్రదం. అదే రజతలింగం. రజతం అంటే తెలుసండి అందరికీ, వెండి. వెండితో లింగం చేయడం వల్ల సంపత్కరం. అదేవిధంగా త్రిపులింగం, ఆయసలింగం, పేనలింగం, తగరం, తుత్తం, ఇనుము వీటిలో తయారు చేసిందనమాట. వీటిలో చేయడం వల్ల శత్రునాశాలు, ఏవైనా సమస్యలు గొడవలు ఉంటే శత్రువులతో అవనేవి తొలుగుతాయి. ఇంకో విషయం ఏంటంటే వైడూర్యలింగం. వైడూర్యం అంటే తెలుసండి, పెళ్లి కన్నీరా అని. శ్వేత గర్భ నివారణ, ఎటువంటి గర్వం ఉన్న పోతుందంట. అయితే పాదరసలింగం. ఇది చాలా ప్రీతికరమైనది. ఎవరికి?
మహేశ్వరప్రదం అనుకున్న కార్యక్రమాలన్నీ జరుగుతాయి ఈ లింగాలతో. ఇంకా విశేషమైనటే సహస్రలింగార్చన 1116 మట్టి లింగాలతో ఈ యొక్క కార్తీక మాసంలో లేదా ఒక శుభతిథి రోజు ఏదైనా సరే మన ఇంట్లో గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం, బారసాలలు ఇటువంటి కార్యక్రమాలు కూడా ఈ యొక్క సహస్రలింగార్చన ఇంటిలో చేస్తే కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం అండి. ఖచ్చితంగా సహస్రలింగార్చన మీ ఇంట్లో చేసుకోండి. ఇంకా మీకు వివరాలు కావాలంటే నా యొక్క ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. అందరూ కూడా ఈ యొక్క వీడియోని చూడండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు రవి శర్మ మరింక వీడియోలతో మేము ముందుకు వస్తాను. స్వామి శరణయ్య.